వెల్కమ్ టు గలం. ఈ సిరీస్ని మెల్లిగా గలం వైపుకి షిఫ్ట్ చేసినందుకు దయచేసి ప్లీజ్ బేర్ విత్ మీ. ఎందుకంటే ప్రశ్నలో ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడాలి, చాలా విషయాలు ఉన్నాయి, డీలిమిటేషన్ అని చెప్పని రకరకాల విషయాల మీద మనం మాట్లాడాల్సింది ఉంది. గ్రౌండ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడాలి, ఇంటర్వ్యూస్ ఉన్నాయి, పాడ్కాస్ట్లు, ఇవన్నీ కూడా మనకి చాలా లాట్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్ ఉంది ప్రశ్నలో. మరి ఇట్లాంటి ఊరవరాలన్నీ పందులని, బలిసిన పందులని, పుండాకోరులని, దగాకోరులని, లోఫర్లని, డాఫర్లని వాళ్ళకి మరి సమాధానం చెప్పాలి. కాబట్టి ఆ సమాధానం చెప్పే ప్రక్రియలో గలంని కూడా ఒక ప్లాట్ఫామ్ కింద మనం వాడదాం. ఇప్పటి నుంచి కొద్దిగా దీనిలోకి వచ్చేసేయండి. రైట్, కమింగ్ టు దిస్ వీడియో. నేను మా వాళ్ళకి చెప్పా, ఏమని, వాడితో మనకేంటి, వాడు ఊరు వెంబడి తిరిగే పందాడు, వాడికి మనకేంటి బురద పంది, వాడు అసలు వాడు ఛాలెంజు అవన్నీ అంటేనే కామెడీగా ఉంటాయి. మీరు వాడిని అంటకట్టొద్దంటే మా వాళ్ళు అన్న పోస్ట్ పెట్టేసాం, యాక్సెప్టెడ్ ఛాలెంజ్ అని చెప్పని పెట్టామన్నా మీరు చేయాల్సిందే అంటే నేను చేశా. ఛాలెంజ్ మగాడివైతే అని చెప్పని, ఛాలెంజ్ అని, మగాడివైతే అని, రాజీనామా చేస్తా అని, ఇట్లాంటి మాటలన్నీ పోటుగాడి మాటలు మాట్లాడి తల్లి చాటును దాక్కుంటుని ఇడిపోయి. ఎవరు? ఈ బ్రోకర్ శివగాడు. ఎందుకు దాక్కుంటున్నాడు అంటే, మా అమ్మనేదో అనేశారు, నా కొడక అంటారు, నీ అమ్మ అన్నాడు అని చెప్పని సెంటిమెంట్ డైలాగులతో మా అమ్మను అనేసాడని చెప్పని వాడు ఇక విక్టిమ్లు ఇక ఏడుస్తాడు. ఏడుపు కొట్టు నేను వాడితో ఛాలెంజ్ అనగానే నేను అనుకున్నా, చిచ్చి వీడితో ఛాలెంజ్ ఏంటి, మనం ఎందుకు ఆడికి ప్రూవ్ చేసుకోవాలంటే, లేదన్నా ప్రకాష్ రాజు గారి మీద విషం చిమ్మినట్టే మీ మీద కూడా, మీరు క్రిస్టియన్ అని, మీరు క్రిస్టియన్లు మాత్రం ఏం అనరని అంటే ఆ వీడియోలు ప్రూఫ్ పెట్టా. వీడియో కాన్సెప్ట్ ఏంటి, అరే బ్రోకర్ శివ, అరే పంది శివ, ఏడేమన్నాడు మనల్ని, రావణ్ అనేవాడు ప్రశ్న ఛానల్లో వీడు క్రిస్టియన్స్ని ఏమి అనడు, ముస్లిమ్స్ని ఏమి అనడు, హిందువులను మాత్రం అంటాడు అన్నాడు. నేనేమన్నా, లేదు, క్రిస్టియన్ మతంలో అయినా, ముస్లిం మతంలో అయినా, హిందూ మతంలో అయినా, ఏ మతంలో అయినా తప్పు చేస్తున్న వాడి గురించి, ఏది మతాన్ని ఉపయోగించుకొని రాజకీయం చేసే వాళ్ళని కానీ, మతాన్ని ఉపయోగించుకొని ప్రజల్ని మూఢనమ్మకాల వైపు తీసుకెళ్ళి మోసం చేస్తున్న వాళ్ళని కానీ, మతాన్ని ఉపయోగించుకొని ప్రజలని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని కానీ, లేదా మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వాళ్ళని కానీ ఖచ్చితంగా ఎండగడతాం అని దానికి ప్రూఫ్గా ఛాలెంజ్, మగాడివైతే నేను రాజీనామా చేస్తా అది అడిగితే దానికి ప్రూఫ్ పెట్టాం మనం. ఇప్పుడు ఏం చేయాలా? ఇక రెండో ఛాలెంజ్ ఏంటంటే, నాకు అన్ని మతాలు సమానమే నా జర్నలిస్టు చరిత్రలో అని చెప్పని డబ్బా కొట్టుకున్నాడు. రైట్, నీకు అన్ని మతాలు సమానం కాదు, ఎందుకంటే హిందూ మతాన్ని ప్రకాష్ రాజు గారు అనకపోయినా అన్నాడని ప్రోపగండా మొదలుపెట్టి ఆయన్ని వాడు వీడు ఒరే తురే అంటున్నావు. మరి డైరెక్ట్గా ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని తిడుతున్న రాధా మనోహర్ దాస్ గారిని నువ్వు ఒక్కసారి కూడా వీడియో ఎందుకు చేయలేదు? చేస్తే వీడియో ఉంటే మేము చూపించినట్టు చూపించు, రాజీనామా చేస్తా అన్నావు కానీ నీకు అన్ని మతాలు సమానమే అని, లేదంటే నిరూపించమన్నావు, ఇదే నిరూపిస్తున్నా, మేము చూపించినట్టు ప్రూఫ్ చూపించన్నా. అయిపోయిందిగా. ఇప్పుడు ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో వాడు మనల్ని, హీటెడ్ డిస్కషన్లో ఆ వీడియోలో వాడు మనల్ని, ఎవడో ఈ పంది, ఈ లోఫర్, ఈ బ్రోకర్ శివగాడు మనల్ని పొలకేసి అంటాడు, ఏంటి మనల్ని కూర్చోడు అంటాడు, నన్ను వ్యక్తిగతంగా బాడీ షేమ్ చేస్తాడు. ఏంటి చూడండి, వీడు బాడీ షేమ్ చేస్తాడు, పొలకేసి అంటాడు, అదంటాడు, ఇదంటాడు, మనల్ని తిడతాడు, వాడు వీడు అంటాడు, ప్రకాష్ రాజు గారిని ఉరే తురే అంటాడు, వాడు వీడు అంటాడు. మనం మాత్రం
ఏం శివ గారు మీరు అలా మాట్లాడకూడదు తప్పండి అని చెప్పని స్కాలర్ లాగా మాట్లాడాలంట్రా పొండాకోరద్దవా. స్కాలర్ లాగా మాట్లాడాలంటే బే నువ్వెష్టం వచ్చినట్టు మాట్లాడతావు, మొరుగుతావు, ఎదుటోళ్ళని తిడతావు. నువ్వు మాత్రం చూడండి ఈడు ఏడుపు చూడండి, ఫస్ట్ ఈడు ఏడుపు చూడండి. ఈడు పారే నీకు ఎందుకురా ఛాలెంజ్లు, నీ బతుకు నీకు ఎందుకురా ఛాలెంజ్లు నీకు. ఇది చూడండి అసలు అమ్మ గురించి మాట్లాడితే కొడితే ఒకరోజు నిద్రపోయావు ఇంట్లో దెబ్బకి, రోజంతా వీడియోలు. దాని కవరప్కి నేను ఇంట్లో సరదాగా ఫ్యామిలీతో చూడండి ఈడి కథ చూడండి, ఈడు ఏడుపు చూడండి. మన ప్రకాష్ రాజు రామాయణాన్ని, రాముడు సీతమ్మ వారిని, లక్ష్మణుల వారిని అవమానిస్తూ మాట్లాడితే దానిపైన నేను కొన్ని వీడియోలు చేశాను. ప్రకాష్ రాజుకి సంబంధించి. అవును, ప్రకాష్ రాజు పైన నేను చేస్తే నా పైన నేను చెప్పా కదా, ఒక పిచ్చి కుక్క విన్నారా భాష, పిచ్చి కుక్క ఈడు అనొచ్చు మనల్ని, గజ్జి కుక్క అనొచ్చు, పులకేసి అనే వాళ్ళేవో బూతులు తిడుతూ వీడియోలు చేస్తే నేను కూడా ఏ మతాన్ని ఎప్పుడైనా కించపరిచానా, అన్నిటి సమానంగానే చూశాను నేను అని ఒక మాట అంటే పాపం ఎత్తుక్కునేది 50 నిమిషాల వీడియో మన వాళ్ళు చెప్తా ఉన్నారు, చేశాడట, అన్ని బూతులే అట. పాపం నీ బతుకు ఎట్టయిపోయిందంటే మొత్తం వీడియో చూసి నీకు మళ్ళీ ఒక టీము, నువ్వు ధోని దానికి నువ్వు కెప్టెన్ అంటే చూశాడట. నువ్వే చూసి నీ బతికి ఎట్టయిపోయిందంటే నేను వీడియో చూసా, నన్ను ఎందుకలా తింటావు అని అడక్కోలేక నీ కష్టం పగోడికి కూడా రాకూడదురా బ్రోకర్. ఎవరు అంట నీ కవరింగ్ చెప్పు. ఓకే అంట ఎక్కడెక్కడో నేను మాట్లాడిన మాటలు అవన్నీ కూడా తీసుకొచ్చి, అంటే నేను వేరే కాంటెస్ట్ లో మాట్లాడితే దానికి విపరీత అర్థాలు అన్వయించి ఏదో ఒక 50 నిమిషాల వీడియో అంట. ఎందుకు ఈ బతికేందుకు, ఇంత పిరికి బతికేందుకు, చెప్పొచ్చుగా ఓపెన్గా. నువ్వు ఒక టీము, నీకు ఒక టీము, నువ్వు పెద్ద ధోని మళ్ళీ. ఓకే, ఇప్పుడు వీడు చేసిన ఛాలెంజ్ని చాలా లైట్గా వీళ్ళు ఎట్ట చెప్తున్నాడు చూడండి. నీకెందుకురా ఛాలెంజ్లు మరి, నీకెందుకు ఛాలెంజ్లు? నేను వేరే మతాలను కించపరిచినట్టు చూపిస్తే అనే ఒక నువ్వు మాట్లాడిన మాటల్లో ఫస్ట్ నువ్వు అనింది, నువ్వు మగాడివైతే చూపించు, ఏది వేరే మతాల గురించి విమర్శించినవి అన్నావు కదా, చూపించా. దానికి సమాధానం ఎదురా సమాధానం. ఎంత అసలు ఇలాంటి వాడికి నీకెందుకురా ఛాలెంజ్లు? చేతగానోడా, ఎరా రే చేతగానేదవా, అరే పంది, అరే బురద పంది, గుజరాజు నేను. ఈడు ఏడుపు చూడండి ఇప్పుడు ఉంటుంది. నేను చెప్పా కదా, అతని గురించి ప్రత్యేకంగా వీడియోలు చేయలేక కాదు. ఈఫైకి ఒక బ్రాండ్ ఉంది, శివాకు ఒక బ్రాండ్ ఉంది. మామూలు బ్రాండ్ కాదురా బాబా, మీది కిచెన్లోకి వెళ్ళిపోయే బ్రాండు, పక్కోడి కొంపల్లో కిచెన్లోకి వెళ్ళి కసకసలాడించే బ్రాండు, పక్కోడి కొంపల్లో పల్లెలు తినేసే బ్రాండు, బాబుల బ్రాండ్ కదా. మా కెప్టెన్ సాంబా గారిది అయితే అసలు అద్భుతమైన బ్రాండ్. ఆ బ్రాండ్ గురించి మ్యాన్షన్ హౌస్ తాగినా సరే మా బాలయ్య బాబు చెప్పినట్టు ఆ కిక్కు కూడా సరిపోదు. మా సాంబా అన్న గురించి చెప్పాలంటే బ్రాండు ఏం బ్రాండ్ రా ఇది? మీది ఒక ఛానల్, దానికి ఒక బ్రాండ్, కల్తీ అదవల్లరా. వాడి మీద వీడి మీద రోడ్డున పోయే కుక్కలన్నింటినీ కూడా పట్టించుకుంటూ పోతే మన గమ్యాన్ని మనం చేరుకోలేము, మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించలేము. మేము పట్టించుకుంటాం రే, రోడ్డును పోయే గజ్జి కుక్కలు కూడా మేము పట్టించుకుంటాం, రోడ్డును పోయి పెంట తినే పంది గురించి కూడా మేము మాట్లాడాలి. గత 2 రోజులుగా అదే చేస్తున్నావా? మేము మాట్లాడతాం, నువ్వు మాట్లాడకపోవచ్చు, మేము మాట్లాడతాం. పెంట తినే పంది స్థాయి వాడికి లేదు. పిచ్చి కుక్కలు పట్టించుకోకూడదు, మేము పట్టించుకుంటాం రా. నేను ఛాలెంజ్ ఏదో విసిరితే, నేను ఆదివారం కదా లీవ్ తీసుకొని హ్యాపీగా ఇంట్లో చికెన్ బిర్యానీ వండుకొని, ఏది ఛాలెంజ్కి సమాధానం మేము చెప్పాం, సమాధానం ఏది? ఇల్లు చికెన్ బిర్యానీ వండుకొని
ఫ్యామిలీని అంతా పక్కన పెట్టుకొని టీవీలో మంచి ఓటీటీలో మంచి సినిమా చూస్తూ నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఎందుకో మీ బిఆర్ నాయుడు ఇన్స్పిరేషన్ తీసుకొని నీ ఫ్యామిలీతో కూడా పక్కవాడి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళరా కిచెన్లోకి. మీ బిఆర్ నాయుడు ఇన్స్పిరేషన్ తీసుకోరా ఫ్యామిలీతో. ఎందుకు మీరు అందరూ ఒక తెగ కదరా మీరు కలిసి నా కొడుకున్నారు. వాడేమో వీడియోలు ఎత్తుకుని 50 నిమిషాలు వాడు బూతులు మాట్లాడుకుంటూ గుర్తుకించేసుకున్నాడు. కాదు చూసారా, ఛాలెంజ్కి సమాధానం ఏదిరా? ఎరా మగాడు నీకు బతుక్కి నీకు ఎందుకురా ఛాలెంజ్లు? నువ్వు మాకు ఛాలెంజ్ చేయటం, మా వాళ్ళు నాకు చెప్పటం, దానికి మళ్ళీ నేను రిటాలియేట్ చేస్తే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటే కనీసం ఛాలెంజ్ విసిరినోడివి దాన్ని యాక్సెప్ట్ చేస్తే దానికి సమాధానం చెప్పలేని దమ్ము లేనోడివి నీకెందుకు బే జర్నలిజం బ్రోకర్ నా కొడక అని ప్రజలు తిట్టరా శివ నిన్ను? ఈరోజు మా కామెంట్ సెక్షన్లో నిన్ను అట్ట తిట్టరా? చెప్పు, ఛాలెంజ్ ఎందుకురా నీకు చేతగా నా కొడక అని తిట్టరా? చెప్తా. కుక్కలంతే మనం ఏం చేయలేం కానీ అంటే వాడు మా తల్లిని తిట్టాడు చివరిలో. మా వాళ్ళు చూపించారు, మీ అమ్మగారిని కూడా తిట్టాడు, నీ అమ్మ అనే పదం కూడా వాడాడు అని. సో అప్పుడు అనిపించింది సెంటిమెంట్ గేమ్ చూడాలి బాగుంటుంది. ఇప్పుడు ఛాలెంజ్కి సమాధానం చెప్పకపోగా ఈడు వేసిన ఛాలెంజ్కి మనం సమాధానం చేసి దానికి సమాధానం చెప్పకపోగా మా అమ్మని తిట్టాడు. చెప్పరా, ఖచ్చితంగా రా ఏదో ఒక రోజు చెప్పరా. మా అమ్మగారి చేత ఎడంకాలు చెప్పు చేత నేను కొట్టిస్తా. మా అమ్మగారి చేత నీ మొఖం మీద ఉమ్మేయిస్తా. అరే బ్రోకర్ శివ, నీ చెయ్యి నా మొహం దాకా వచ్చింది అంటే నా కాలు నీ మొహం దాకా రాదేంట్రా? ఎరా నీ చేయ నా మొహం దాకా వస్తే అసలు ముందు నా దగ్గరికి రారా నువ్వు. నీ చేయ నా మొహం దాకా వస్తే నా కాలు నీ మొహం దాకా రాదేంట్రా? ఎరా ఛాలెంజ్ అంటావు, ఛాలెంజ్కి సమాధానం చెప్తే దానికి సమాధానం చెప్పలేవు, రాజీనామా అని పెద్ద మాటలు మాట్లాడుతావు, బతుకు తక్కువ నా కొడక. వ్యూవర్స్కి ఎందుకన్నా మరి నిజంగానే అతను అలా మాటలు మాట్లాడారు అని అనుకుంటే కొంతమందికి, నా వ్యూవర్స్కి తెలుసు వీడి క్యారెక్టర్, వీడు బతుకు తక్కువ నాకు వీడి గురించి తెలుసు. మరి కొంతమంది కొత్త వాళ్ళు వీళ్ళందరికీ తెలియాలి కదా, వాళ్ళ గురించి చెప్తున్నా. వీడు నన్ను బాడీ షేమ్ చేస్తాడు, వీడు అంటాడు, వీడు నన్ను బాడీ షేమ్ చేస్తాడు, నన్ను చూస్తే పిల్లలు భయపడతారని నన్ను బాడీ షేమ్ చేస్తాడు, పిచ్చాడిని అంటాడు నన్ను, వీడు అంటాడు, కుక్క అంటాడు, గజ్జి కుక్క అంటాడు. నిన్ను మాత్రం మేము ప్రవచనాలతో సంబోధించాలంటారా బ్రోకర్ నా కొడక? ఎరా నువ్వు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అసలు నీ తమ్ముని ఏంట్రా, అమ్మను అడ్డు పెట్టుకుంటున్నావు ఏంట్రా మీ అమ్మని? ఏదో పెద్ద మ్యాన్ టు మ్యాన్ అన్నట్టు ఛాలెంజ్ ఎందుకురా నీకు? బొక్క పకీరదవా ఛాలెంజ్ నీకు మళ్ళీ నీ బతుక్కి? నువ్వేమన్నా పెద్ద శుద్ధపోసం ఏంట్రా? ఈడు తమ్నేల్స్ మొత్తం ఉందాం వాడు. ఈడు తమ్నేల్స్ మీకు చూపినా? ఈడు తమ్నేల్స్ చూడండి ఒకసారి. ఈడు మనకు శుద్ధులు చెప్తాడు. రే అసలు తల్లి గురించి మాట్లాడే నైతిక అర్హత నీ ఛానల్కి లేదురా. తల్లి గురించి మాట్లాడే నైతిక అర్హత నీ ఛానల్కి లేదు. పక్కోడి కొంపల్లో దూరి కిచెన్లో పక్కోడి తల్లుల మీద చేతులు వేస్తారా మీరు? పక్కోడి కొంపల్లో పిల్లలతో జోలికి వెళ్తారా మీరు? సినిమా ఇండస్ట్రీలో లకారాలతో లేరా అని చెప్పని నీ ఛానల్లో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలందరినీ లకారాలతో తిడతారా మీరు? తల్లి గురించి మాట్లాడే నైతిక అర్హత నీ ఛానల్లో పనిచేసే ఏ నా కొడుక్కి లేదు. ఇప్పుడు తల్లి చాటు బిడ్డ వచ్చాడు, మా అమ్మతో కొట్టిస్తా రా. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. నువ్వు చెప్పంగానే కొట్టిస్తా చెక్కిస్తా అనగానే గజగజగా వణికిపోయి అజ్జు బాబోయ్ ఇప్పుడు ఈ బ్రోకర్ మమ్మల్ని తిట్టేస్తున్నాడు, నన్ను కొట్టించేస్తాను అంటున్నాడు కాబట్టి ఇప్పుడు నేనేం మాట్లాడకూడదు అంటాడు. రోడ్డు మీద ఉన్న పెంటని అద్ది ఆ చెప్పులకి 2 చెప్పులకి పెంటను అద్దిచ్చి దవడలు వాయించి పడేస్తా. ఏం ధూపరంగానే పారిపోయారు ఆ కొడుకులు అనుకుంటున్నాయంట్రా?
కొట్టిస్తూ అబ్బో వచ్చాడు ఇది నా కొడక. ఇటు తమ్నైల్స్ చూడండి మీరు, ఈ తమ్నైల్స్ ఒకసారి వినండి. ఇది చూడండి, రోజా గబ్బు పని. ఇటు తమ్నైల్ ఇది, రోజా గబ్బు పని అంట. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా తలపెట్టుకున్నట్టు, దానికి రోజా గబ్బు పని అనే టైటిల్. ఎరా తల్లుల గురించి ఆడపిల్లల గురించి నువ్వు మాట్లాడుతున్నావేంటి బే? అమ్ముడు పోయింది విన్నారా? ఇది చూసారా, అమ్ముడు పోయిందని రోజా గారి బొమ్మ, అనసూయ బొమ్మ, రాశి గారి బొమ్మ, ముగ్గురు పేర్లు వేసి అమ్ముడు పోయింది. అమ్ముడు పోయిందా? ఆడపిల్లల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకెక్కడిది బే? నీకెక్కడిది ఎరా? అమ్ముడు పోయింది. ఇది చూడండి, పూర్ణం నూడ్ అంట. ఈ నా కొడుకు వ్యూవర్షిప్ కోసం ఇది తమ్నైల్ చూడండి. పూర్ణం నూడ్. ఎవరు పూర్ణం అంటే పూర్ణం కౌర్ గారు. పూర్ణం కౌర్ పూర్ణం నూడ్ అంట. ఎరా చూపించరా మీ అమ్మకి? మీ అమ్మకి రోజా అమ్ముడిపోయింది, పూర్ణం నూడు. ఈ చూపించరా మీ అమ్మకి? మీ అమ్మకి చూపించి ముందు నీ దవడలన్నీ ఆమె చెప్పులతో కొట్టించుకొని అప్పుడు నా కొంప దగ్గరికి రా. కొడక్క పూనం నోడ్. పోలీసులకు చిక్కిన శ్యామల. పోలీసులకు చిక్కిన శ్యామలంట. శ్యామల గారు పోలీసులకు చిక్కారా? ఏం చేస్తా చిక్కారా నీ ఉద్దేశం? చూడండి ఇది తమ్నైల్స్ అసలు. అరేరే శ్యామల దొరికిందంట ఇక్కడ. ఇది చూడండి, అరేరే శ్యామల దొరికింది అని ఏదో ఒక చిన్న సీసీటీవీ ఫుటేజ్ ఉన్నట్టు అక్కడ పెట్టాడు. వీడు బతుకంతా అడ్డంగా బుక్ అయ్యారని మళ్ళీ శ్యామల గారి బొమ్మ. ఆ అమ్మాయి ఎవడో అసెంబ్లీలో అంటాడు చూడండి, వాడు ఆయన ఒకడు ఎమ్మెల్యే. ఆ అమ్మాయి వీణ, ఈ శ్యామల గారి బొమ్మ. బలుపెక్కిన కాస్ట్లీ బెగ్గర్స్ అని శివజ్యోతి. రోడ్డును పడ్డ రోజా. ఎవడమ్మ మొగుడు అంబటి, ఎవడమ్మ మొగుడు. ఎరా చూపించరా మీ అమ్మకి? మీ అమ్మకి చూపించు. విజయమ్మకు షాక్. విజయమ్మకు షాక్. రోజా గబ్బు పని చూపించరా మీ అమ్మకి? నువ్వు పెద్ద అమ్మ కూర్చివిరా, నువ్వు మామూలు అడుగు కాదు, నువ్వు అమ్మ కూర్చివి. నీకెందుకురా ఛాలెంజ్లు? నీ బతుక్కి నువ్వు మళ్ళీ ఛాలెంజ్ మగతానం. బతుకు తక్కువ నా కొడుక. చెప్పు. మా అమ్మగారే కాదు, నువ్వు చాలా మంది అమ్మని తిట్టావు, చాలా మంది నాకు కూడా చాలా మందిని తిట్టావు. చాలా మందిని తిట్టా. అర్థం తెలుసారా? తెలుసులే బే, నా కొడక అంటే అర్థం తెలుసులేరా? ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరే వైసీపీ నా కొడకల్లారా అందించాడు. అప్పుడు తెలుసుకున్న అర్థం. సన్నాసి నా కొడుకులు ఎవరు చెప్పు తీసి కొడతాను. ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. అప్పుడు వైసీపీ నా కొడకల్లారా అన్నాడే, నా కొడకల్లారా అని ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారా? రే నా కొడక అంటే అర్థం ఆయన దగ్గర నేర్చుకున్నా. ఇప్పుడు నువ్వు అనే ప్రతి మాట ఆయనకి అంకితం రా. అయిపోయావు. వాళ్ళ అమ్మగారు ఏమవుతారా నీకు? చాలా మంది తిడతా ఉన్నావు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్నే సార్. వాళ్ళ అమ్మగారు ఏమవుతారా నీకు? చాలా మందిని తిడతా ఉన్నావు అన్నాడు మిమ్మల్ని. నీలాంటి గజ్జె కుక్కని ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నా కొడక అంటాడు కాబట్టి, దాన్ని నార్మలైజ్ చేశారు కాబట్టి, వేరే వాళ్ళ ఆడపిల్లల బొమ్మలు పెట్టి, వేరే తల్లుల ఆడపిల్లల ఫోటోలు పెట్టి పూనం నూడ్ అని చెప్పి పెట్టిన నీలాంటి పెంట తినే పందినే వదిలేస్తే, రిటాలియేషన్గా కౌంటర్ వేస్తున్నప్పుడు ఒరే తురే అని మాట్లాడినప్పుడు, కుక్క అని మాట్లాడినప్పుడు పంది నా కొడక అని మాట్లాడే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే ముందు నిన్ను అరెస్ట్ చేయాలా? లేకపోతే ముందు మీ సాంబాని అరెస్ట్ చేయాలా? ఆడాళ్ళను లకారాలతో తిట్టినందుకు, రైట్? లేదా బిఆర్ నాయుడిని అరెస్ట్ చేయాలా? పక్కోడి కొంపలో కిచెన్లకు సిసిలు ఆడిచ్చినందుకు, రైట్? లేదా
గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన కూడా నా కొడుకు అని తిట్టాడు కాబట్టి. నిన్ను మాత్రం తిట్టినందుకు నేను అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదురా. ఇంకోటి ఏంట్రా అంటావు నువ్వు, ఎంతోమందిని తిట్టావు నువ్వు, ఎంతోమందిని నా కొడుక అన్నావు, ఎంతోమందిని అనలేదురా. నేను కొంతమందికి మాత్రమే ఈ భాష మాట్లాడతా. రాసుకో, ఎవడో చెప్పిన రాసుకోవాలి నువ్వు. నీ దగ్గర నాకు తెలుసురా నీ నెక్స్ట్ ప్లాన్ నా ఫ్యాక్షన్ నా చూడిద్ది. ఎవరెవరిని తిడతాను చెప్పనా? నెంబర్ 1 రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు. ఈ నా కొడుకుని నా కొడక అని తిడతంలో నేను అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వను. ఎందుకంటే ఆడు వేరే మతస్థులు నమ్ముతున్న దేవుళ్ళని వాడు వీడు అంటూ శవం అంటూ ఆ ఎడారి మతాలంటూ కించపరుస్తూ మనుషుల మధ్యలో గొడవలు పెట్టి మతాల మధ్యలో ద్వేషం పెంచుదాం అనుకుంటున్నాడు. కాబట్టి ఆడిని నా కొడక అంటే వాళ్ళు అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వనరా. 2 నిరోధుగాడు పమ్మాడు మన దెబ్బకి నువ్వు కూడా అయిపోతావు. మేము పట్టుకుంటే వదలరే జలగ పట్టుకున్నట్టు పీల్చేస్తాం మొత్తం. వీడితో ఎందుకు పెట్టుకున్నానా అనుకోవాలా. ఎరా వాడు వీడు నీ తమ్నేళ్ళు పూనం కౌర్ నూడు. అరే దొరికింది శ్యామల, దొరికిపోయిన శ్యామల, రోజా గబ్బు పని. నీ తమ్నేళ్ళు నువ్వు శుద్ధపోస మాటలు మాట్లాడుతున్నారా. నీ బాసు నువ్వు ఆ సాంబిగాడు మొత్తం అంతా ఎక్కడ బ్యాచ్రా? మొత్తం అంతా పెద్ద టకారా బ్యాచ్ కదరా మీరు, పెద్ద కటారా బ్యాచ్ మీరు మాకు శుద్ధులు చెప్తున్నారు. 2 నిరోధుగాడు దళితుల్లో ఉండే నిమ్న వర్గాలు, అణచబడ్డ వర్గాలు, పాపం వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూశారు. వాళ్ళని కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూశారు. రోడ్ల మీద తిరగనీలా, నీళ్లు తాగనీలా. అలాంటి వాళ్ళని వాళ్ళు పిల్లలని పక్కోడి దగ్గర ముందు కోసం పడుకోబెడతారు అని చెప్పని లోఫర్ మాటలు మాట్లాడిన బ్రోకర్ నా కొడుకు నిరోధుగాడు. వాడిని కూడా నా కొడక అనే తిడతా బరాబర్ తిడతా. 3 నువ్వే. నిన్ను తిడటానికి కారణం మొట్టమొదటిగా నువ్వు పక్కనోళ్ళ మీద వాడిన భాష, నువ్వు పెట్టేస్తున్న తమ్నైళ్ళు, నువ్వు మమ్మల్ని సంబోధించిన తీరు. నువ్వు TV5 అయితే అంటే నా బొచ్చు అయితే ఏంటి? ప్రశ్న. యు ఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఆపేదేలే, తగ్గేదేలే. నా కొడక తల్లి చాటుకెళ్ళి దాక్కుని ఆడాలని అడ్డం పెట్టుకుంటున్నావు, సిగ్గు లేదు. ఛాలెంజ్ నీకు, మళ్ళీ ఛాలెంజ్ నీ బతుక్కి. రే శివా, మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకో, నువ్వు మాతో ఛాలెంజ్లు, నువ్వు మగాడివైతే ఎట్లాంటి తుత్తుమ్రి ఆటలు మాతో ఆడమాక. బట్టలు ఇట్లా నగ్నంగా ఇట్లా ఎప్పదీసేసి నీ అవతారం మొత్తం ప్రజలకు ఎట్లా చూపిస్తాం. ఇప్పుడు చూపించాం కదా. నువ్వు దమ్ముంటే నువ్వు చేసిన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి రిటాలియేషన్గా సమాధానం మేము చెప్పాం, నువ్వు అన్నమాట నిరూపించుకోరా. అంతేగాని మా అమ్మను అన్నారు దగ్గరికి వచ్చి కొడతా రారా.